వైఎస్ జగన్ రాష్ట్రాన్ని వెంటిలేటర్పై పడేశారని ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ అప్పలనాయుడు మండిపడ్డారు. వైసీపీ నాయకుల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఆక్వా రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదని స్పష్టం చేశారు. నిధుల కొరత ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఆక్వా రంగానికి ఊపిరి పోస్తూ 1150 కోట్ల విద్యుత్ సబ్సిడీ జీవోను విడుదల చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని వారి యొక్క డ్యూటీలు చేసే పని చేయనివ్వకుండా ఇతర పరిపాలన కొనసాగకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కుట్రలు జరుగుతూ ఉన్నాయి. నేనేమంటానంటే అసెంబ్లీ సాక్షిగా ఈ రోజున ప్రజలు మిమ్మల్ని ప్రజల పక్షాన్ని మీ గళాన్ని అసెంబ్లీలో వినిపించాలని, అసెంబ్లీలో మాట్లాడాలని, ప్రజల పక్షాన్ని మాట్లాడాలని, ప్రభుత్వాన్ని నిలదీయాలని మీకు ఇచ్చినటువంటి 11 సీట్లు, ఆ 11 సీట్లు కూడా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళి జీతభత్యాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్ళి సమస్యలు ప్రశ్నించాలి. కానీ ఇవాళ రోడ్డు మీదకి వచ్చి అల్లకొల్లాలను సృష్టించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి పరిపాలన కొనసాగనివ్వకుండా ప్రజలకి సౌకర్యాలు కలగకుండా చూసేటువంటి పరిస్థితి ఈ రోజున ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు. మనం నిన్ననే చూసాం, రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రంగానికి ఏదైతే ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ₹1.5 యూనిట్ ఎలక్ట్రికల్ ఛార్జీలు ఇవ్వటం నిన్న ప్రకటించినటువంటి పరిస్థితిలో కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ తలదించుకోవాలి, సిగ్గుపడాలి. ఒక పక్కనే చేనేత కార్మికులకి కరెంటు వెసులుబాటు ఇస్తూ వారికి పెన్షన్లు ఇస్తూ రాష్ట్రంలో ఒక సంక్షేమ పాలన కొనసాగుతూ ఉంటే దాన్ని జీర్ణించుకోలేనటువంటి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి యొక్క బృందం కానీ ఏదో విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగకూడదు, ప్రజలకు మంచి జరగకూడదు, ప్రజలకి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అందకూడదు, పోలీసు వ్యవస్థ ఎక్కడికక్కడే స్తబ్దించిపోవాలి, పోలీసు వ్యవస్థ తమ యొక్క డ్యూటీల్ని తమ యొక్క వృత్తిని నిర్వహించకుండా వీళ్ళకి కాపలాదారులుగా వీళ్ళ చుట్టూ తిరిగే విధంగా పోలీసు వ్యవస్థను తయారు చేసేటువంటి పరిస్థితి ఈ రోజున ప్రజలందరూ చూసి అసహించుకుంటాం.